ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 10-20% ఉంటారు. అలాంటిది 97% తెలిసిన ఏకైక కార్యక్రమం స్త్రీ శక్తి అని మరొక్కసారి నేను తెలియజేస్తున్న విషయం. యాక్సెసిబిలిటీ ఎట్టుందంటే 85% బాగుందన్న. ఇది కాస్తో కోస్తో ఉంటే అవి కూడా ఏమైనా గ్యాప్లను కూడా వర్కౌట్ చేస్తున్నాం. డెలివరీ మీద ఓన్లీ 10.8% మేము అనుకున్న సమయంలో పోలేకపోతున్నాం అంటున్నారు తప్ప ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది కావాలని ఓవర్ క్రౌడ్ అంటున్నారు, కానీ ఒక 8% మాత్రం ఓవర్ క్రౌడ్ ఉందన్నారు. ఇన్ ఫేజ్డ్ మేనర్ ఆ బస్సులు కూడా ఎన్హాన్స్ చేస్తాం. దీనివల్ల దిశ గ్రేటర్ మొబిలిటీ, ఖర్చు తగ్గింది, సోషల్ పార్టిసిపేషన్ పెరిగింది, నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం ఈరోజు స్కూల్స్ పోవడానికి, వర్క్ ప్లేసెస్ పోవడానికి, షాపింగ్ పోవడానికి, హాస్పిటల్స్ పోవడానికి, టెంపుల్స్ పోవడానికి, ఇవన్నిటికి మనకు వచ్చింది. సోషల్ చేంజ్ వచ్చింది. అధ్యక్ష మెన్ కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు ఈరోజు ఇంటికి సేవింగ్స్ పెరిగాయని. అదే మాదిరిగా మేము అంత మునుపు ఎప్పుడన్నా పోవాలంటే మేము కలిసి తీసుకుపోవాల్సి వచ్చేది మా సైకిల్లోను స్కూటర్లను. ఇప్పుడు ఆ భారం తగ్గింది. ఇంకొక పక్కన జెండర్ ఎంపవర్మెంట్ అండ్ బిహేవియరల్ షిఫ్ట్కి ఇది దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా మీరు ఒకసారి అధ్యక్ష ఆలోచిస్తే ఇది ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకి దోహదం చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అది ఎట్ట జరుగుతుందో కూడా చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ప్రోగ్రాం అధ్యక్ష, తల్లికి వందనం సూపర్ 6లో ఇంకొక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం చూసే అధ్యక్ష చాలా మంది అన్నారు, చాలా మంది ఆలోచించారు, అందరికి ఇవ్వగలుగుతామన్నారు. ఒకటే చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, చేశాం, మాట నిలబెట్టుకున్నాం. ఇందులో మీరు ఒకసారి చూసినప్పుడు దిశ ఒక్కొక్క తల్లికైతే నేను చూస్తే ఆనందం కలుగుతుంది. నాకు 6 మంది పిల్లలు, 7 మంది పిల్లలు, నా 7 మంది పిల్లలకు వస్తా ఉందన్నప్పుడు ఎంత ఆనందపడ్డానంటే నా జీవితం చరితార్థం అని ఆనందపడ్డాను దిశ. అలాంటి తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం. ఒకేసారి అధ్యక్ష 10,090 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. ఎలిజిబుల్ స్టూడెంట్స్ అధ్యక్ష 66,57,508 మంది. యూనిక్ మదర్స్ 41,38,971. స్టూడెంట్స్ ఫర్ హూమ్ పేమెంట్ వాజ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడింగ్ 2,44,065 ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ కేసెస్ అన్ని చూస్తే 63,67,890 మందికి ఇచ్చాం. అమౌంట్ డిస్పర్స్ చేసింది 8,291 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసెస్ చేశారు, అది కూడా పేమెంట్ తొందరలోనే అయిపోతుంది. కొంతమంది వాళ్లే చేసుకోవడం లేదు. 2,79,720కి 363 కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దేశ తల్లికి వందనం ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ ట్రెంచ్, సెకండ్ ట్రెంచ్ ఈ 2 ఇచ్చాం. పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా వారిగా ఉన్నాయి. మీ నోటీస్కి కూడా ఎక్కడైనా వస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఫండ్స్ ఇయర్ మార్క్ చేశాం. ఏ ఒక్క బిడ్డకి ఇవ్వలేదనకుండా తల్లికి వందనం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో కూడా దేశ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాంలో 1 చైల్డ్, 2 చైల్డ్, 3 చైల్డ్, 4 4 అంతకంటే ఎక్కువ ఇవన్నీ చూసినప్పుడు దేశ ఇక్కడ రకరకాలుగా కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళిపోతున్నారు. పాపులేషన్ కూడా తగ్గిపోతా ఉంది. నేను ఆ విషయం కూడా చెప్పా. ఈ ప్రోగ్రాం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఎస్టీస్లో 4 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 2.2% ఉన్నారు. అందరికంటే శుభ పరిణామం. అక్కడ జనాభా ఇంకా కాపాడుతున్నారు. అదే మరిగా దశ మిగిలిన కమ్యూనిటీస్కి వస్తే మైనారిటీ 1.5 ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తగ్గుతున్నారు.
బాగా తగ్గుతున్నారు. ఆర్యవైశ్య 0.1కు వచ్చేసారు, బీసీఏ 0.8, బీసీబీ 0.4, బీసీడీ 0.3, బీసీఈ 1.3. వీళ్ళంతా కూడా సంచార జాతులు ఉంటారు బీసీఎల్లో. వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్. బ్రాహ్మిన్స్ 0.2, క్రిస్టియన్స్ 0.4, ఈబీసీస్ 1.3, కమ్మాస్ 1.1, కాపు 0.2, క్షత్రియ 0.2, రెడ్డి 0.2, ఎస్సీ 1.0. సో మీకు ఒక ఐడియా అధ్యక్ష, మొత్తం కలిసి మీరు చూస్తే ఈ ప్రోగ్రామ్ 1 చైల్డ్ 47.9%, ఇద్దరు పిల్లలు 44.2, ముగ్గురు పిల్లలు 7.2, నలుగురు అండ్ అబవ్ ఉండేవాళ్ళు ఓన్లీ 0.7. కానీ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది స్కీమ్ చెప్పిన మాట నిలబెట్టుకుని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నాం కాబట్టి తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నెక్స్ట్ కార్యక్రమం అధ్యక్ష, దీపం 2. ఈ దీపం 2 కూడా మీరు ఒకసారి చూస్తే 1999లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలని ఆలోచించాం. దానికి కూడా ఒక స్ఫూర్తి ఉంది. మా తల్లిని నేను చూసేవాడిని, వంటగదిలో ఎక్కువ సమయం గడిపేది. ఆ వంటగదిలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఎక్కడికక్కడ పొగంతా వచ్చి అనారోగ్యం, కళ్ళలో నీళ్లు రావడం, మనకందరికీ వంట చేసి పెడుతూ వాళ్ళు పడిన బాధలు చూశాను. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, నా తల్లికి జరిగినటువంటి ఈ బాధ ఇంకా ఏ తల్లి కూడా పడకూడదనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. ఆ రోజు దేశంలో ఎవరు ఆలోచించలేదు. నేను ఆలోచించినప్పుడు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించి 2000 అప్పట్లోనే స్టార్ట్ చేశాం. 2017కి 100% ఎల్పిజి ఎనేబుల్డ్, కిరోసిన్ ఫ్రీ స్టేట్గా చేసి 58,42,000 మంది కనెక్షన్స్ ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వం అందని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,57,000 మందికి ట్రైబల్ కనెక్షన్స్ కూడా ఇప్పించాం. అందుకే నేను ఎప్పుడు కూడా దీపం అనే పేరు కూడా పెట్టింది అందుకనే పెట్టాం. దాన్నే మళ్ళా కంటిన్యూ చేసి ఈరోజు మీరు చూస్తే దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అక్టోబర్ 31న 2024లో సూపర్ 6 పేరుతో లాంచ్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే మార్గాన్ని తీసుకొచ్చాం. దగ్గర మీరు ఒకసారి చూసాం. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో 97,36,000 సిలిండర్లు ఇచ్చాం. 764 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం. రెండవ రౌండ్లో ఏప్రిల్ 25 నుంచి జూలై 25 వరకు 790 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93,82,000 సిలిండర్లు ఇచ్చాం. రౌండ్ 3లో 74,46,000 సిలిండర్లు ఇచ్చాం. 164 కోట్లు పే చేసాం. మిగిలిన కూడా పే చేస్తున్నాం. 2.66 కోట్ల సిలిండర్లు రీఫిల్ చేశాం. 1,05,00,000 హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం. 875 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 1,718 కోట్ల రూపాయలు దీపం 2 కింద ఆర్థిక సహాయం చేశాం.